గుడ్ మార్నింగ్ అందరికీ దీపావళి పండగ శుభాకాంక్షలు. ఇంకా నేనైతే పొద్దున్నే 4కి అయితే లేచిన. నైట్ అయితే చున్నమేసి పడుకునేసరికి అయితే ఒకటైపోయింది. ఇంకా మళ్ళీ 4కి లేచిన. అసలు మస్తు ఘోరంగా అలసిపోయినట్టు అయింది. కానీ తొందరగా లేవాలి, పనులన్నీ పూర్తి చేసుకోవాలి కాబట్టి తొందరగా లేచిన. నైట్ నేను ఒకదానికి చున్నం ఎత్తానని మస్తు ఘోరంగా పోజు కొట్టి తీసుకున్న. కథం ఒక్క రోల్కే ఇట్లా అన్నం లేదు, కథం కలర్ పడింది. నైట్ అయితే బాగా మండుతున్నది. మార్నింగ్ కూడా రెడ్గా అట్లనే ఉంది, మస్తు మంటలాగా. కంట్లో నలకబడితే ఎప్పటికీ ఇట్లా తిప్పినట్టయితే అట్లనే అవ్వుకుంటూ ఉండే. ఇంకా దీని విషయం పక్కకు పెడితేనైతే తొందరగా స్నానం అయితే చేసేసి ఇంట్లో ఫస్ట్ అయితే ఊడ్చి చల్లి అలకి ముగ్గు పెట్టి ఇంకనైతే దేవుడి పూజను అయితే చేసుకున్న. ఇదే అండి రూమ్కి అయితే. అంతకుముందు గ్రీన్ కలర్ అయితే ఉండే, ఇప్పుడైతే మంచిగా మాకైతే వైట్ కలర్ అయితే వేసుకున్నాం. ఇంకా తర్వాత మంచిగా ముగ్గులు అయితే పెట్టుకున్నాం. తర్వాత తులసమ్మని పూజించి ఇంట్లోనైతే ఫస్ట్ అయితే దేవుడి దగ్గరనైతే దీపం పెట్టేసి నైవేద్యం అయితే పెట్టి ఇంకా నాకైతే ఈవినింగ్ అయితే పూజ ఉన్నది. ఈ పూజ అంటే వైభవలక్ష్మి వ్రతం అయితే నేనైతే చేసుకున్నా. ఆ వీడియో పెడదాం అనుకున్నాను, అస్సలు వీలే కాలేదు, పెట్టలేదు. ఆ వైభవలక్ష్మి వ్రతం పెట్టుకున్న వాళ్ళు ప్రతి దీపావళి రోజు కలశం పెట్టుకొని లక్ష్మీ పూజలు చేయాలి అని చెప్పారు. అంటే మా అక్క మా పిన్ని వాళ్ళు అట్లనే చేస్తారు. ఇక వాళ్ళనైతే నేనైతే ఫాలో అవుతున్నా. ఇంకా నేనైతే నిన్న నైట్ అయితే వెళ్ళినాం. అంటే దీపావళికి ఒకరోజు ముందైతే వెళ్ళి బంతిపూలు అయితే తీసుకొని వచ్చినాం. బంతిపూలు అయితే మంచిగా మంచిగా కొంచెం తక్కువనే వచ్చినాయి. మాకైతే 50 రూపీస్కి కేజీ అయితే పడ్డది. ఇక్కడ నేను నోటుతో కట్ చేసిన దేవుడికి అయితే కాదు, బయట తోరణం కట్టడానికి బై మిస్టేక్ అయిపోయింది. ఇంకా దాన్ని అయితే పక్కకైతే పెట్టేసిన, నేను దాన్ని అయితే పెట్టలేదు. ఇంకా అవన్నీ అయితే మంచిగా కింద గుత్తులుగా ఉండడానికైతే తీసుకున్నా. మంచిగా బయటనైతే వెళ్ళి కడుతున్నా. నాకైతే ప్రతి సంవత్సరం నేను నా మామూలుగానే సెలబ్రేట్ అంటే ఇంత హడావిడి అయితే ఏం చేయను. ఓన్లీ జస్ట్ మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి పూజ తర్వాత ఇంటికైతే వస్తాము. కానీ ఈసారి మాత్రం మేము క్వార్టర్స్ అయితే తీసుకున్నాము. అది ఇంకా ప్లస్ ఈ పూజ ఉండేసరికి నాకైతే మస్తు ఇంట్రెస్ట్ అనిపించింది. ఇంకా చేయాలి అని అయితే బాగా అనిపించింది. ఇంకా మార్నింగే మా ఆయననైతే బలవంతం పెట్టి మరి ఇంటికైతే చున్నం వేయించి ఇంకా తర్వాత పూలు డెకరేషన్కి పూజకి సామాన్ నేనే వెళ్ళి మంచిగా చేతులతో మంచిగా దగ్గర ఉండేది తెచ్చుకున్నా. ఇంకా తర్వాత మార్నింగ్ పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంకా నైవేద్యం కోసం అయితే ప్రిపేర్ అయితే చేస్తున్నా. ఒక పక్క అయితే మినపవడలు అండ్ బూరెలు అయితే కంపల్సరీ అయితే వేయాలి, లక్ష్మీదేవికి ప్రీతికరమైనవి అన్నమాట. ఇంకా గారెలు బూరెలు అయితే చేసి పెట్టిన. ఇంకా మార్నింగే నేను ఒక పీఠం అయితే ఏర్పాటు చేసుకున్నా. ఇక లక్ష్మీదేవి విగ్రహం అయితే ఒకటి తీసుకొని వచ్చిన. ఈ విగ్రహం ఎందుకు తీసుకొచ్చిన అంటే ఇంక ఇప్పుడు మనం కొబ్బరికాయకి ఫేస్ పెట్టి అంటే అమ్మవారి ముఖం పెట్టి కాళ్ళు చేతులు విడివిడిగా పెట్టి తర్వాత తీసి పక్కన పెట్టేయడం కంటే నాకు ఈ విగ్రహం బెస్ట్ అనిపించింది. ఇది మనకు అది పెట్టుకునేది షోకేజ్ కోసమే కాబట్టి ఇదైనా పర్లేదు అనిపించింది. ఎందుకంటే మనము పూజ చేసేది ఆ దేవిని ఆవహించుకొని చేసుకునేది కలశము, మళ్ళీ తర్వాత మన దగ్గర ఉన్న బంగారము వెండో లేకపోతే రూపాయో లేకపోతే లక్ష్మీ ఇత్తడి విగ్రహము వెండి విగ్రహం ఏది ఉన్నా కానీ దానికి అభిషేకం చేసి మనం పూజించాలి. అది కాబట్టి మెయిన్ అవి నాకు 2 పెట్టుకుంటున్నా కాబట్టి నేను ఇక ఈసారి అయితే విగ్రహం అయితే తీసుకొచ్చుకున్నా. ఇంకా ఈ అమ్మవారి విగ్రహం చూస్తేనైతే నాకైతే మంచిగా అనిపించింది. ఇంకా తర్వాత డెకరేషన్ కూడా మంచిగా చేసుకున్నా నేనైతే. ఇంకా పూజ అవన్నీ బంతిపూలు చామంతి పూలు అన్నీ మంచిగా రెడీ చేసుకొని అయితే పక్కకు పెట్టుకున్నా. ఇంకా అప్పటికే చిన్న చిన్న వర్షం అయితే పడ్డది. ఫస్ట్ అయితే నేను రెడీ కాలేదు. రెడీ కాకముందే ఇక సంధ్యావేళ అయింది కాబట్టి ఇంకా దీపాలు అయితే అక్కడ ఇంటి ముందు అయితే పెట్టేసి ఇంకా నేనైతే రెడీ అయిపోయినా. ఇంకా పూజకైతే మా వాళ్ళు ఎవరు రాలేదైతే ఇంకా కాసేపు అయితే వస్తారని అంతసేపు అయితే ఇంకా మిగతా 2 పెట్టిన దీపాలు, ఇంకా ఎక్కువ పెట్టలేదు కాబట్టి ఇంకా మంచిగా రెడీ అయిపోయి ఒక 2-3 ఫోటోల కోసం కూడా ఇంకా పెట్టేసినాం. ఇంకా తర్వాత మా వాళ్ళు కూడా వచ్చారు. ఇక పూజనైతే స్టార్ట్ అయిపోయింది. ఇంకా పూజకు నేను స్టాండ్ పెట్టి ఇంకా అట్లా ఏం చేయలేదు అంటే వీడియో కోసం. ఇక మా వాళ్ళు వచ్చినాక నాకు లాస్ట్ మూమెంట్లో వచ్చిండు. ఇక అమ్మవారికి అయితే అభిషేకము అవంతా నైవేద్యాలు అన్నీ పెట్టేసి ఇంకా ఫైనల్గా అయితే కొబ్బరికాయ అయితే కొట్టేసినాం. ఈసారి అయితే నాకైతే మనసు నిండా హాయిగా హ్యాపీగా అనిపించింది, చాలా బాగా అనిపించింది. ఎవరైనా వైభవలక్ష్మి వ్రతం చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం లక్ష్మీ పూజల రోజైతే ఇట్లా అమ్మవారిని కలశం పెట్టుకొని పూజ చేసుకోవాలి. ఏదైనా అమ్మవారిని పూజిస్తే మంచిదే కదా. అట్లా మాకు లేదు ఇట్లా అనుకోవడం కంటే మంచిగా అమ్మవారిని పెట్టుకొని మన ఇంట్లో కూడా మంచిగా అనిపించు. నాకైతే ఎప్పుడు లేని సంతోషం ఈసారి అయితే నాకైతే ఫుల్ హ్యాపీ అనిపించింది. మనసు అయితే ప్రశాంతంగా అనిపించింది. ఇంకా
నైట్ అయితే క్రాకర్స్ అయితే మేమైతే తీసుకొచ్చుకుందాం అనుకున్నాం కానీ తీసుకొని రాలేదు. ఇంకా తర్వాత పూజ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్కి ఇంకా వెళ్ళినాం. ఇక్కడనైతే నాకైతే అమ్మవారి ఫేస్ సడన్గా చూసేసరికి అయితే అమ్మవారు అయితే నవ్వినట్టయితే అనిపించింది నాకైతే షాక్ అనిపించింది. నాకే అనిపిస్తుందని మా వారిని అడిగితే మా వారికి కూడా అట్లనే అనిపించింది. ఇట్లా చేసే వాళ్ళకైతే ఎంతనో అసలు వాళ్ళకి ఎంత చెప్పినా తక్కువే. ఇక తర్వాత మళ్ళీ మార్కెట్కి అయితే వెళ్ళి కొన్ని క్రాకర్స్ అయితే తీసుకొచ్చుకొని ఇక ఒక వీడియోని అయితే తీసుకున్న రీల్స్ కోసము. మా పిల్లలతో ఆల్రెడీ పటాకులు వేయించుతూనే ఉన్నారు. ఇక నేను కూడా ఆ చిచ్చుబుడ్డితోని ఒక 2 రీల్స్ అయితే చేసుకున్నా. ఇంకా తర్వాత మా పిల్లలు అయితే ఇద్దరు మంచిగా క్రాకర్స్ అయితే పేల్చిర్రు. వీళ్ళైతే మస్తు భయపడుకుంటా పేల్చుడు. ఈ కాకరవత్తులు అయితే అబ్బా దేవుడు కనీసం ఇది అండడానికి 30 సెకండ్స్ 40 సెకండ్స్ అయితే పక్కా పడుతుంది. అంత ఈజీగా అయితే పట్టది. ఇంకా నేను కూడా మంచిగా క్రాకర్స్ అయితే ఇంటి ముందుకు వచ్చి అయితే మంచిగా కాల్చినాం. మాకైతే చిన్నప్పుడు అయితే చాలా మెమరీస్ ఉన్నాయి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి. ఒక 3 డేస్ మాకైతే ఫుల్ ఎంజాయ్ అనిపించేది. చాలా మిస్ అవుతున్నాం చిన్నప్పటి డేస్ని. ఇంకా తర్వాత మంచిగా క్రాకర్స్ వేల్చిన తర్వాత ఇక పడుకున్న నెక్స్ట్ డే మార్నింగ్ అంటే ఈరోజు ఈ అమ్మవారిని అయితే కదిలించాలి. ఇంకా మళ్ళీ అమ్మవారికి పసుపు కుంకుమ అట్లా పూజ చేసి తర్వాత అరటిపండుని అయితే నైవేద్యం పెట్టేసి దేవుని అయితే కదిలించడం. ఇది వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.